టీడీపీ జనసేన పొత్తులో వస్తే ఏమన్నా పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇచ్చే అవకాశాలు ఏమీ లేదు. ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కదండి, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడా? ఇంతకీ ఎవరు సీఎం? ఏమీ లేదు. మీటింగ్ పెడతాడు వారాయంలో, నేను ప్రజలకు వచ్చేస్తాను ఇచ్చేస్తాను ఒక్క మాట కూడా అండి. ఆయన ఏంటి ఎదటి వారిని దూషించడమే, వాళ్ళు కొడతాను తిడతాను జోళ్ళిచ్చి కొడతాను గుడ్లేసి కొడతాను, ఇది తప్ప ఇదే నాయకుడి పద్ధతి. సీఎం కంటే ఎక్కువ పదవి ఇచ్చి నేను అంగీకరిస్తానని చెప్తా ఉన్నాడు. అప్పుడేమో నాకు సీఎం అవసరం లేదంటాడు, ఇస్తే నేను తీసుకుంటానంటాడు. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన అక్రమాలు చేశాడు కాబట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతోనే మా మీద ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు. అది చట్టం చూసుకుంటుందండి. రాజకీయ కక్షతో చేయడం అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు అన్న మాటలు ఏదో వాళ్ళు స్వార్థం కోసం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఉన్నాడు, మా మీద అక్రమంగా చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వ్యవస్థల మేనేజ్మెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి తెలియదండి. ఆయన వ్యవస్థల మేనేజ్మెంట్ చేసేంత వరకు చేసుకొని ఇప్పుడు దాకా అలా గొట్టెక్కుంటూ వచ్చాడు. ఏంటండి కేసులు లేకుండా చట్టాలని వాళ్ళని డిపార్ట్మెంట్లని వ్యవస్థని వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు వరకు అలాగ బయట ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల అనేసి అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అది కరెక్ట్ అండి, అది నిజమేంటారు? అవునండి, అది పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆయనకి షాకుల మీద షాకులు ఇస్తా ఉన్నారు, బెయిల్ పిటిషన్ మీద, క్యాష్ పిటిషన్ మీద. మరి క్యాష్ పిటిషన్ ఆధారాలు ఉన్నాయండి, అందుకే కదా ఆధారాలు ఉండబెట్టుకే, లేకపోతే ఆయన ఎప్పుడే రిలీజ్ చేసేసాను. మరి నిన్న లోకేష్ కూడా సిఐడి విచారణ చేయడం జరిగింది. అవునండి, ఎన్ఆర్ రింగ్ రోడ్లోనే ఆయన ఏ అక్రమాలు ఆయన సంతకాలు గట్రా ఉన్నాయని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్రశ్నలు అడిగారు. మరి అంతకుముందేమో 371 కోట్లు అన్నారు, నిన్నేమో 27 కోట్లు అంటారు, రేపేమో 0 అని చెప్తారు మా మీద, మేము నిర్దోషులుగా బయటకు వస్తామని చెప్తా ఉన్నారు కదా లోకేష్. పార్టీ అకౌంట్లో పడింది, అది పార్టీ అకౌంట్లో పడ్డాయండి, వేరే స్కామ్, మిగతాదంతా వేరే స్కామ్ అనమాట. మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? పవన్ కళ్యాణ్ అదంతా ఒట్టి మాటలండి. పవన్ కళ్యాణ్ అవన్నీ గాలి మాటలు అయ్యి, పవన్ కళ్యాణ్ అంటే ఒక గాలితో సమానం. ఆ మాటల మీద ప్రజలు ఎవరు పట్టించుకోరండి. అది జగన్ని గట్టి దించుతాయి సార్ అని చెప్తా ఉన్నాడు. అది ఆయన తరం ఏం కాదండి, ఒక్క ఎమ్మెల్యే కూడా అవ్వలేదండి, ఒక వార్డు నెంబర్ కూడా కాదు. ఆయన జగన్ దింపడం ఏంటండి, 151 స్థానం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని దింపేస్తాడా? కనీసం ఒక ఎమ్మెల్యేగా గెలవమనండి. మరి జగన్మోహన్ రెడ్డి నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అనేసి కూడా విమర్శలు చేస్తారు. ఆయన బతికి ఆయనకి తెరవలేదు, జగన్మోహన్ రెడ్డిని బతికెత్తడానికి ఆయన ఎక్కడ అంటండి. మరి గతంలో చెప్పులు చూపించడం జరిగింది, ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ చెప్పులు చూపించడం ఎందుకంటే ఆ చెప్పులతో ప్రజలు కూడా వచ్చి ఆయన్ని కొడతారు. ఎందుకని అందుకే ఆయన పద్ధతి బాగోలేదు, ఒక నాయకుడిగా మాట్లాడే తీరు బాగోలేదండి. చెప్పులతో కొడతాను, గుడ్డలు ఒకటి తీస్తాను, రోడ్డు మీద కూర్చోబెడతాను, నాయకుడు లక్షణాలండి అవి. మరి వైసీపీ వ్యతిరేక ఓటు చీలని సారి అని చెప్తా ఉన్నాడు. ఏమీ వ్యతిరేకం లేదండి ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటేనే. అందరూ జగన్మోహన్ రెడ్డి ఇష్టంగానే ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్లతో అధికారంలోకి రాబడిపోతున్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీట్ రానివ్వాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ వారహయాత్రలు చెప్పాడు, ఏం పని అవుతుంది. అది ఉభయ గోదావరిలోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ షిప్ చేస్తుంది. చట్టానికి ఎవరో చుట్టాలు కాదండి, దాని మీద అందరూ తిన్నారు కాబట్టి అరెస్ట్ చేశారండి. కాదండి నా మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారని. అక్రమాల కేసులు కాదండి, అయ్యే తిన్నారు కాబట్టి జైలు అరెస్ట్ చేశారండి. జగన్కి సంబంధం లేని కేసు గురించి ఏమన్నా ఆయన కొట్టి వేసి ఆయన బయటకు వచ్చి చేస్తుంది అంటారా చంద్రబాబు? ఏ చంద్రబాబు నీకు ముసలిమాట అందులోనే పాడుగడేస్తారండి, అందులో పాడుగడేస్తారు. ఎందుకని ఆయన 40 సంవత్సరాల సీనియర్ నాయకుడు. ఆ సీనియర్ అంటే ముసలోడు అయిపోయాడు, బుర్ర ఖరాబ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తలేదండి. బుర్ర ఖరాబ్ అయిపోయిందండి, వయసు ముద్రపోయి బుర్ర ఖరాబ్ అయిపోయింది. మరి నారా లోకేష్ కూడా అందులో నా కేసు కాడు పప్పు కూడా అండి, ఆడికి వద్దానికి జయంతికి తేడా తెలియదండి ఆడికి. మరి ఆయన కూడా అరెస్ట్ చేస్తారని కొన్ని వార్తలు పెట్టుకొని వస్తా ఉన్నాయి. ఏంటి లోకేష్ కూడా సిఐడి వాళ్ళు విచారణ బంగారులో తప్పు ఉంటే తప్పదండి, చట్టానికి ఎవరో చుట్టాలి కదండి. చెప్పండి, లోకేష్ అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది పార్టీ? లోకేష్ బంగాళాఖాతంలో కలిసిపోతాడు టీడీపీ. చంద్రబాబు నాయుడు అయితే ముసలిమాట అందులో పాడుగడేస్తారండి, వీడి గురించి లోకేష్ కూడా వెళ్ళిపోతే కడేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామన్నా? పవన్ కళ్యాణ్ ఆయన పిచ్చోడండి, రేపు పొద్దున్న గెలిచినా రాజీనామా చేసేస్తాడన్న గ్యారెంటీ ఉంది. ఎందుకని అలా? ఎందుకంటే అప్పుడు టీడీపీలోంచి జనసేన పార్టీ పెట్టాడండి, మళ్ళీ టీడీపీకి పొత్తు అన్నాడండి. రేపు వైఎస్ఆర్ కూడా పొత్తు అన్నాక అండనేం గ్యారెంటీ లేదండి అంటాడండి. అలాగంటే మైండ్ క్యారెక్టర్ లేని మనిషి. మరి జగన్ విమర్శలు చేస్తాను, నువ్వేత నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? బతు గురించి అతను చెప్పక్కర్లేదండి, ముసలిమాట పిచ్చుతున్నాడు వీడు పవన్ కళ్యాణ్. అదండి మరి గతంలో చెప్పులు చూపించాడు, అందుకండి ఇప్పుడు ఆ చెప్పులు చూపించాడండి. ఇప్పుడు ఆ చెప్పులు చూపించిన దాంట్లో అందులోకి వెళ్ళాడండి వీడు. అది చెప్పులు చూపించడం అది బాగా రాంగ్ డిసిషన్ అండి, అతను మాట్లాడడానికి కరెక్ట్ కాదండి. మరి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఒక సీట్ రానివ్వాలని చెప్తా ఉన్నారు కదా. రాని నాకేం ఉపయోగం, వీడికైనా మామూలుగా రాసిచ్చారేటండి, రిజిస్ట్రేషన్ చేశారేటండి వీడికి.
ఏమి రాడండి, ఇక్కడేం రాడు, ఇక్కడేం అసలు పట్టించుకోక్కర్లేదు. మరి వైసీపీ వ్యతిరేక వచ్చేయాలని మనం చెప్తా ఉన్నారు. ఏమి అసలు ఏం సంబంధం లేదండి. మళ్ళీ జగన్ వస్తాడండి, 35 సంవత్సరాలు జగన్ వస్తాడండి. ఏమన్నా వీళ్ళిద్దరు గెలిచి పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి? ఎలాగండి? ఒక వీళ్ళిద్దరు గెలిచి పోటీ ఎవరిద్దరునండి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ. ఇప్పుడు ఈడింట్లోకి వెళ్ళాక ఇది కూడా పోయిందండి. ఈడు ముందర ఈ పార్టీ పెట్టాడండి, ఒక సీటు కూడా తెచ్చుకోలేకపోయాడు. ఆ పార్టీలోకి వెళ్ళాక అది పోయిందండి. రెండు పోతాయి. ఇంకే సమస్య సింగిల్గా భోజనం చేస్తాడు, సింహంలో గెలిచేస్తాడండి పవన్ కళ్యాణ్. సింగిల్ గా పోటీ ఎవరు గెలుస్తారు? జగన్ అండి. సింగిల్గా పోటీ చేస్తాడు, గెలిచేస్తాడండి జగన్. కొడతా అనేసి చెప్తా ఉన్నారు. ఆడు గొట్లెప్పుడు అదే తెలిసిందండి. గొట్లెప్పుడే తెలిసింది. ఆ గొట్లిప్పు ఏం చూస్తాడండి? ఆడు గొట్లిప్పు ఉంటే ఏముంటుంది, ఈడు గొట్లిప్పు అదే ఉంటుంది. అదే సినిమా సబ్జెక్టులు అండి. ఆడేదో కూలికి ఎడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కదండి. మరి అధికారంలోకి వస్తే ఒక్కొక్క అధికారం వస్తుంది ఏంటండి ఆడికి? అధికారం ఎలా వస్తుంది? మొన్న సీట్ అన్న వచ్చి తెచ్చుకున్నాడు, ఇవాళ అధికారం ఎలా వచ్చేస్తుంది? ఈసారి అసెంబ్లీకి వెళ్తే తమ్ముంటే ఆపని అంటా ఉన్నారు. ఇంకా ఆడి దొమ్ముల గురించే మాట్లాడండి, రాజకీయం గురించి ఏం లేదండి. బుర్ర ఖరాబ్ అయిపోయింది ఆడికి. ఇంకా ఏం పని అవుతుంది అంతే అండి. ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందంటారా? అసలు ఏమీ లేదండి. పార్టీ అసలు ఓ పార్టీలో ఉంటున్నాడటండి. ఓ పార్టీకి ఓ పార్టీ మారుతూ వస్తున్నాడు. 6 నెలలకు ఓ పార్టీ మారుతున్నాడు. ఏమవుతాడండి అవడండి? దోమతోనే సాగు, చంద్రబాబు సాగు. ఎందుకని అలా? అవకాశం అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంవత్సరంన్నర పెట్టాడు, అప్పుడు లేదు బాధ. ఇప్పుడు ఒక నెల రోజులు పెట్టినందుకు ఇప్పుడు ఇంత బాధ రచ్చరచ్చ చేస్తున్నారు. 40 సంవత్సరాలు సీనియర్ నాయకుడు కదా. సీనియర్ నాయకుడు ఎవరికి ఏం చేశారు? ఎవరికి ఏం చేయలేదు కదా. ఇతను ఎక్కాడు 4 సంవత్సరాలు బోల్డ్ పథకాలు పెట్టాడు. అంతగా మించి ఇంకేముంది? సెంటున్నర భూమి ఇచ్చాడు లేని వాళ్ళకి. అల్లాను ఇల్లు కట్టుకోమన్నా లేని వాళ్ళకి అందరికీ కూడా నా మహానుభావుడు. ఇంకా అలాంటిది అప్పుడు ఇంకేంటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మాకేమి కాపాడలేదు ఎప్పుడు. ఏటమ్మా తప్పది. ఎవడో అన్న మాట మనం పెట్టుకోకూడదు. శవాలుగా పెట్టుకోనాకేంటి? లేని వాళ్ళు చాలా మందికి ఇలా ఆశ అయ్యేసి ఇంకే మామూలుగా ఓపెన్ చేయడానికి వచ్చాడు ఆ మహానుభావుడు. ఎక్కడికెక్కడ చాలా బాగుంది. చెంటి భూము అన్నది చాలా దుర్మార్గం మాటలు అయ్యి చెప్తుంటాను. మళ్ళీ జగన్ గారే రావాలని. చంద్రబాబు మీద అక్రమంగా కేసులు పెట్టారంటా ఉన్నారు. అన్ని ఉత్తి మాటలు, అన్ని ఉత్తి మాటలు. జరగకుండా ఎవరో పెట్టరు, జరిగితేనే పెడతాడు. ఇప్పుడు నేను స్టేషన్కి పెట్టా, ఏదో జరిగితేనే కదా పెడతా, ఉత్తినే పెడతావా నన్ను? అటువంటి అలా కచ్చ ఏం కాదు. అది జగన్ గారు ఎట్టింది కాదని మన మీటింగ్లో అని చెప్పాడు. మాకు మళ్ళీ రావాలనే కోరుకున్నాను. ఏమంటుందంటే బాబాయ్, ఒక తల్లిని చెల్లిని చూసుకున్నాడు, రాష్ట్రాన్ని ఎలా బాగుపరుస్తాడు? అలా ఏంటి అది? రాష్ట్రం బాగోలేని తల్లి చెల్లి పిల్ల ఆయన లేడా? 3 భార్యలతో చేయలేదు ఆయన. అలాగే టీడీపీ జనసేన కలిస్తే ఏమన్నా ఇద్దరు కలిస్తే జగన్ ఓడిపోతాడా? జగన్ ఓడిపోడు. ఎంతమంది వచ్చిన పని ఎంతమంది వచ్చినా జగన్ గారు పీకలేరు. ఏదన్నా జగన్ మళ్ళీ జగన్. రాయలు పరిగెడతా ఇక్కడ జనం చూస్తేనే, గుంటూరులో రాయలు పరిగెడతా వాళ్ళకి ఇక్కడ జనం చూసి మాట్లాడమంది. ఎంతమంది కలిసి వచ్చినా పని అవుదాం. ఇంటికా మరి పవన్ ఏం చేయలేదు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తామని అసలు పని అవదు. ఎంతమంది వచ్చినా పని అవదు. జగనే మళ్ళీ. మరి పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేస్తా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఆటలు అట్టుకొని ఆడేవాడు అంతే తప్ప ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఒక ఎమ్మెల్యే కింద నక్కలపోయాడు. పార్టీ పెడుతున్నాడు. ఎందుకు వచ్చిన పార్టీ? ఈసారి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి వెళ్తా దమ్ముంటే ఆపండి అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నెగ్గుతాడు? 2 సార్లు పోటీ చేయడు, ఒకసారి అన్న నెగ్గాడా? ఇంకా ఎలా నెగ్గుతాడు అనుకున్నారు? మరి చంద్రబాబు కేసు గురించి ఏమంటావు? ఇంకా ఆడి పని చేయలేను. ఇంకా దోమలు కొడుతున్నారు పని అంతే. ఎందుకంటే బోల్డ్ ప్రదర్శన దెబ్బాడు, అవినీతి చేశాడు కాబట్టి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. ఎందుకు లేవు? లేకుండా ఆరోపణలు లేకుండా జైల్లో పెడతారా? 15 సంవత్సరాలు సీఎం చేసినండి చెప్పండి. 15 సంవత్సరాలు సీఎం చేసినండి జైల్లో పెట్టగల సత్తా ఉంది ఎవరికైనా? రాజకీయ కక్షతో రాజకీయ కక్ష అంటే రాష్ట్రం తగలడిపోతుంది కదా. మరి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇంకా అంతగా మరి లోకేష్ కూడా నిన్న సిఐడి వాళ్ళు విచారణ చేయడం. లోకేష్ చేసేది ఏమి లేదు. ఆడు కానీ వార్డు నెంబర్ కూడా నగ్గలేకపోతున్నాడు. ఇంకా అతను ఏం చేస్తాడు? ఆడు అట్లు ఆట పనులు ఆడాడు. ముందు అన్ని ఒక నెల రోజులు వచ్చా, ఒక 6 నెల రోజులు ఆడనే పోతారు. ఒకసారి కంగారు పడకండి. 1 నెల రెడ్ బుక్ లో రాసుకుంటున్నా అలా రావచ్చు. చెప్తారు మామూలే కదా. ఇంక అందరినీ వచ్చి అవకాశం చెప్పండి బాబాయ్.